2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మీ పిల్లలను ఇంటర్మీడియట్ లో చేర్పిస్తున్నారా? పెద్ద పెద్ద బోర్డింగ్లు, ఆకర్షణీయమైన అడ్వర్టైజ్మెంట్లు చూసి లక్షల రూపాయల ఫీజులు కట్టేస్తున్నారా? అయితే ఆగండి. మీరు కట్టే ఫీజు, మీరు నమ్ముతున్న కాలేజీ అసలు నిజమైనవేనా? ఆ కాలేజీకి ఇంటర్ బోర్డు అనుమతి ఉందా? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్లో ప్రైవేటు జూనియర్ కాలేజీల పేరుతో ఒక నకిలీ అడ్మిషన్ల మాఫియా నడుస్తోంది. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎలాంటి పర్మిషన్ లేకపోయినా దర్జాగా వందల సంఖ్యలో అడ్మిషన్లు తీసుకుంటూ తల్లిదండ్రులను నిలువునా ముంచేస్తున్నారు. ఉదాహరణకు దిల్సుఖ్ నగర్లోని ఓ ప్రైవేటు ఇంటర్ కాలేజీ ఉంది. ఇది పక్క రాష్ట్రంలో పేరున్న ఒక విద్యా సంస్థకు అనుబంధంగా నడుస్తుంది. దీనికి హిమాయత్ నగర్, హబ్సిగూడ, మాదాపూర్, మియాపూర్లలో మొత్తం 5 బ్రాంచీలు ఉన్నాయి. మరి పర్మిషన్ లేకపోతే పరీక్షలు ఎలా రాయిస్తున్నారు? ఇక్కడే అసలు మోసం దాగి ఉంది. అనుమతి లేని బ్రాంచ్లలో చేరిన విద్యార్థుల వివరాలను, అంటే నామినల్ రోల్స్ను తమకు అనుమతి ఉన్న ఇతర బ్రాంచీల ద్వారా ఇంటర్ బోర్డుకు పంపిస్తున్నారు. అంటే చదివేది ఒక చోట, రికార్డులో ఉండేది మరో చోట. ఇక మాదాపూర్లోని మరో కాలేజీ కథ మరీ దారుణంగా ఉంది. నగరంలోని ఒక ఫేమస్ విద్యా సంస్థ పేరు వాడుకుంటూ దానికి ఏటా కొంత రాయల్టీ కడుతూ అడ్మిషన్లు ఇచ్చేస్తున్నారు. చేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి కేవలం 2,20,000 అని నమ్మిస్తున్నారు. కానీ తీరా యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మరో ₹1,00,000 ఇస్తేనే హాల్ టికెట్ ఇస్తామంటూ బ్లాక్మెయిల్కు దిగుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసం కేవలం 1-2 కాలేజీలకే పరిమితం కాలేదు. లెక్కలు చూస్తే గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ జిల్లాలో 285, రంగారెడ్డిలో 180, మేడ్చల్లో 126 ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 320 కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం గ్రేటర్లోని దాదాపు 591 ప్రైవేటు కాలేజీలో దాదాపు 350 కాలేజీలు అనధికారికంగా, అంటే ప్రాపర్ పర్మిషన్లు లేకుండానే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అపార్ట్మెంట్లు, రోడ్డు పక్కన ఉండే షాపింగ్ కాంప్లెక్స్లలో చిన్నపాటి గదులను అద్దెకు తీసుకొని క్లాసులు నడిపిస్తున్నారు. కనీస వసతులు లేవు, ఆడుకోవడానికి గ్రౌండు లేదు, కనీసం సేఫ్టీ నార్మ్స్ కూడా ఉండవు. అయినా సరే ప్రతి ఏటా అడ్మిషన్ల టైంలో రంగురంగుల పాంప్లెట్లతో ప్రచారం చేస్తారు. మా దగ్గర ఐఐటి, జేఈ, నీట్ స్పెషల్ క్లాసులు ఉన్నాయి, మిగిలిన కాలేజీల కంటే 30-40% ఫీజు తక్కువ అని తల్లిదండ్రులను బుట్టలు వేసుకుంటారు. చివరికి బోర్డు గుర్తింపు లేకపోవడంతో పాస్ అయిన తర్వాత ఇచ్చే టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు వేరే కాలేజీ పేరు మీద వస్తాయి. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. తల్లిదండ్రులారా, విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైన దశ. తక్కువ ఫీజు అని బోర్డులు పెట్టే కాలేజీల మాటలు నమ్మి మోసపోకండి. మీ పిల్లలను చేర్పించే ముందు ఆ కాలేజీకి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అధికారిక అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని స్వయంగా సరిచేసుకోండి. లేదంటే మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది.